శ్రీ గురుభ్యో నమ. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మే 9, 2024 నుండి జూన్ 7, 2024 వరకు నడుస్తున్న వైశాఖ మాసంలో భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలకు చెందిన వారి నక్షత్ర ఫలితాలు. ఈ వైశాఖ మాసంలో భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వారికి సాధారణంగా సాగిపోతుంది. ఈ మాసంలో వీరు పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు. దైవభక్తి పెరుగుతుంది. ఆలయాలకు విరాళాలు సమర్పిస్తారు. ఈ మాసంలో వీరికి నార్మల్గా ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ రంగంలో ఉండే నక్షత్రాల వారికి సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి. క్రింది వారి నుండి అంటే కింది స్థాయి ఉద్యోగుల నుండి ఈ నక్షత్రాలకు చెందిన ఉద్యోగ వ్యాపారస్తులకు సమస్యలు ఉంటాయి. పెద్ద స్థాయి పెట్టుబడులతో వ్యాపారస్తులు చేయకూడదు. ఈ నక్షత్రాల వారికి బంధుమిత్రులతో మాట పట్టింపు, మనస్పర్ధలు వస్తాయి. ముఖ్యంగా దగ్గర బంధువులతో కలహం కానీ మనస్పర్ధలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మాసం విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. అవివాహితులకు, నిరుద్యోగులకు శుభవార్తలు ఈ మాసంలో లేవు. అన్ని రంగాలకు చెందిన వారికి ఆందోళన, నష్టం, సమస్యలు ఉంటాయి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలకు చెందిన వారికి షేర్ మార్కెట్ ఈ మాసంలో కొంత నష్టపోతారు. అంటే ఈ నక్షత్రాలకు చెందిన వారు షేర్ మార్కెట్లో ఉన్నవారికి నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద పెట్టుబడులు ఈ మాసంలో షేర్ మార్కెట్లో పెట్టవద్దు. ఈ మాసం ఈ నక్షత్రాల వారికి షేర్ మార్కెట్లో క్రయ విక్రయాలు అంత అనుకూలంగా లేదు. ఈ నక్షత్రాలకు చెందిన అన్ని రంగాల వ్యాపారస్తులకు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా నడుస్తూ ఉంటుంది. క్రయ విక్రయాల్లో నష్టాలు ఉంటాయి. మాట పట్టింపు ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా అంత ప్రశాంతంగా ఉండదు. కేసులు, కోర్టు వ్యవహారాలు చిక్కుకునే ప్రమాదం ఉంది. కోర్టు నోటీసులు కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మాసంలో ఈ నక్షత్రాల వారికి ధన సమస్య నడుస్తుంది. కొందరు రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నక్షత్రాల వారికి ఈ మాసంలో మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ఏ పని చేయబుద్ధి కాదు. వృధాగా కాలం గడిచిపోతూ ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా ఉంటుంది. తెలియని అనారోగ్యం ఈ మాసంలో వీరిని పీడిస్తుంది. ఈ నక్షత్రాలకు చెందిన రాజకీయ నాయకులకు ఈ మాసం అంతగా బాగుండదు. ధన నష్టం, ఆరోగ్య నష్టం ఉంటాయి. నమ్మిన వారే వీరిని మోసం చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్త అవసరం. మొత్తం మీద గమనిస్తే భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలకు చెందిన వారికి ఈ మాసం అంతగా కలిసి రాదు. అన్ని వ్యవహారాలు సమస్యలుంటాయి. ఎవరిని పూర్తిగా విశ్వసించవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో సంయమనంతో, తొందరపాటు లేకుండా వ్యవహరించాలి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. క్రయ విక్రయాలు అంతగా చేయటం మంచిది కాదు. సమస్యల నివారణ కోసం ప్రతి మంగళవారం లేదా కంటిన్యూగా 11 రోజుల పాటు గణపతికి గరికతో అర్చన చేయించాలి. ప్రతిరోజు గణపతి స్తోత్రం పఠించాలి. గోమాతకు మంగళవారం రోజు ఆహారం సమర్పించాలి. ప్రతిరోజు గృహంలో నిత్యదేవతార్చన ఖచ్చితంగా ఉండాలి. గృహంలో నిత్యదేవతార్చన కనుక ఉన్నట్లయితే గ్రహ సమస్యలు ఉండవు. ఇతర రకాల రుగ్మతలు కూడా గృహంలో ఉండవు. కాబట్టి కులదేవతార్చన లేదా ఇష్టదేవతార్చన ప్రతిరోజు గృహంలో చేయాలి. సంధ్యావందనం అర్హత ఉండేవారు ఖచ్చితంగా సంధ్యావందనాన్ని ఆచరించాలి. సంధ్యావందనాన్ని ఆచరించకుండా ఇతర పూజలు ఏమి చేసినా కానీ నిష్ప్రయోజనం అవుతుంది వారికి. కనుక సంధ్యావందనం అర్హత ఉండేవాళ్ళు ఖచ్చితంగా సంధ్యావందనాన్ని ఆచరించాలి. వ్యక్తిగత జాతకాల్లో నడుస్తున్న దశ, అంతర్దశల ఫలితాలు యొక్క ప్రభావం ఇప్పుడు చెప్పిన ఫలితాల మీద ఉంటాయి. అందువల్ల ఈ ఫలితాల్లో కొంత మార్పు ఉండే అవకాశం ఉంటుంది. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.